హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ డిఫీట్ ఫర్ ఎస్ఆర్హెచ్. లైన్ గా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ లోనే 280 ప్లస్ స్కోర్ చేసి డేంజరస్ టీమ్ గా కనిపించిన ఎస్ఆర్హెచ్ తర్వాత ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ ఫ్లాప్ అయితే వచ్చింది. సో ఈరోజు టాస్ గెలిచిన జీటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ తీసుకుంది. నాకు టాస్ దగ్గరనే ప్యాట్ కామెంట్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ గా కొంచెం అనిపించింది. మేము ఫస్ట్ మ్యాచ్ లో 280 కొట్టిన ప్లేయర్స్, ఇది మాకు చాలా ఈజీ గేమ్ అన్నట్టు మేము కూడా బ్యాటింగ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ 200 ప్లస్ కొట్టేస్తామంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపించింది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఫ్లాప్ అయ్యి బ్యాటింగ్ లో వాళ్ళు 153కి మాత్రమే ఇదైపోయారు. లోకల్ బాయ్ మొహమ్మద్ సిరాజ్ ఒక అద్భుతమైన స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు చాలా మంచి స్పెల్ వేసిండు. 17 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్ లో హైదరాబాద్ కి తన పవర్ ఏంటో చూపించిండు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన జీటీ సుదర్శన్ అవుట్ అయిపోవడం, తర్వాత బట్లర్ డక్అవుట్ అయిపోవడం. సో వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేసిర్రా, బ్యాక్ ఫేస్ లో వచ్చేసిర్రా అన్నట్టు అనిపించింది. సో ఎట్ ద టైం వాషింగ్టన్ సుందర్ ని తీసుకొచ్చిన జీటీ ఒక మంచి మూవ్ చేసిందని చెప్పుకోవాలా. తీసుకోడ్ వెరీ వెల్ 49 రన్స్. అది క్లియర్ గా నాకు అనిపించింది. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయినప్పుడు మనం చూసుకున్నట్టయితే క్లియర్ గా గ్రౌండ్ కి తాకినట్టే కనిపించింది. బట్ వినో థర్డ్ ఎంపైర్ ఏం చెప్తే అది రైట్ లేదు. అది ఒక కొంచెం కాంట్రవర్షియల్ డిసిషన్ గానే మారబోతుంది అది. తర్వాత కూడా రుదర్ఫర్డ్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేసిండు. రుదర్ఫర్డ్ వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి చేసిండు. కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి చెప్పుకోవాలి మనం. 60 రన్స్, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్. ఒక కెప్టెన్సీ అవకాశాలు, ఆయన 6లు కొట్టలేడు, మొత్తం 4s తోనే ఇది చేసిండు. సో అట్లా ఈ మ్యాచ్ అయితే జీటీ ఈజీగా గెలిచేసింది 7 వికెట్స్ తోనే. అండ్ ఈ మ్యాచ్ నుంచి అయినా ఎస్ఆర్హెచ్ కొంచెం బుద్ధి తెచ్చుకొని మెయిన్ గా థర్డ్ కమెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది కాకుండా విల్ దే గో ఫర్ నెక్స్ట్ ఎట్లయినా మంచిగా బ్యాటింగ్ కోసం చూస్తారంటే ఇదే ఎప్పటికీ ఊపుదామని ట్రై చేసి ఊపుకుంటే గాలికి పోయేటట్టున్నారు ఎస్ఆర్హెచ్ టీమ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్.